ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బ్లడ్ ఎక్కించేటప్పుడు ఆ బ్లడ్‌ని మరి టెస్ట్ చేయరా సార్ హాస్పిటల్స్‌లో? లేదు కొన్ని హాస్పిటల్స్‌లో నిర్లక్ష్యం చేయడం వల్ల అవుతుందా? ఈ రోజు కూడా మండల స్థాయి హాస్పిటల్లో పరీక్షలు చేయకుండానే బ్లడ్ ఇస్తున్నారు. చాలా దారుణం సార్. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ను ఉల్లంఘించి అనేక అనఫిషియల్ బ్లడ్ బ్యాంక్స్ రన్ అవుతున్నాయి. నిన్న మొన్న నేను చదివాను, హైదరాబాద్ లో బ్లడ్ అమ్ముతూ వాళ్ళు పట్టుబడ్డారని. తెలంగాణలో డ్రగ్ కంట్రోలర్ అతన్ని ఆ ఇద్దరు పేర్లు కూడా చెప్పారు జస్ట్ 2 days బ్యాక్. హ్మ్. ఓన్లీ 2 days బ్యాక్. మీరు ఈవెన్ ఏ న్యూస్ చూసినా ఉంటది. అంటే ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రన్ చేస్తూ విపరీతంగా బ్లడ్ అమ్ముతున్నారని చెప్పి, బ్లడ్ లో ఉన్న ప్లాస్మాని 3000కి అమ్ముతున్నారని, అలాగే ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిన డెంగ్యూ పేషెంట్స్ దగ్గర చాలా దారుణంగా చార్జ్ చేస్తున్నారని నిన్నగాక మొన్న 2 days బ్యాక్. ఈవేళ కూడా భారతదేశంలో ఈ ప్రాబ్లం ఉందండి. ఒకటి. రైట్ సార్. రెండోది, అధునాతన పరీక్షలు చేయకపోతే రొటీన్ స్క్రీనింగ్ లో 1 in 1 lakh పాయింట్స్, అంటే 1 lakh యూనిట్స్ లో 1 యూనిట్ వ్యాధి ఉండి కూడా సాధారణ పరీక్షలకి అది పాజిటివ్ అని దొరకదు. హ్మ్. దానికి న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేయాలి. ఆ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ మన దేశంలో నాకు తెలిసినంత వరకు 1 or 2 కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేయట్లేదు. హ్మ్. కాబట్టి మీరు అడిగిన మొదటి ప్రశ్న సమాధానం ఏంటంటే, ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అత్యాధునిక అంటే న్యూక్లిక్ యాసిడ్ లెవెల్ టెస్టులు మాత్రం హ్మ్. జరగట్లేదని నా దగ్గర సమాచారం అండి. రైట్ సార్. ఇప్పుడైతే కొనసాగిస్తూ సార్ మీరు చెప్తున్న ఆ కేస్ స్టడీ ఆ కొనసాగిస్తూ. సందర్భం ఏం జరిగిందంటే, ఆఖరికి ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ పెద్దామె ఇలాగా ఎయిడ్స్ అని రిపోర్ట్ వచ్చింది తెలిసిన వెంటనే మా అబ్బాయి నన్ను ఇంటి నుంచి దూరం పెట్టేశాడు. తర్వాత మా కోడలేమో నాకు కనీసం దాన్ని ముట్టుకోవడం కూడా మానేసింది. అవన్నీ కాదు కానీ, ఒక అమ్మమ్మగా, అదే నాన్నమ్మగా ఆ మనవడిని ఎత్తుకోవాలనే నా కోరిక నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ దగ్గర రానివ్వట్లేదు. రైట్ సార్. మరి ఇంత దారుణంగా ఉంటుందా ఇది అని చెప్పి ఆవిడ అన్నది. అంటే నేను అన్నాను, ఏమ్మా మీ అమ్మ మీ కొడుకు మీ కోడలు ఎక్కడున్నారని. మీ హాస్పిటల్ బయట ఉన్నారని అన్నారు. హ్మ్. అదేంటన్నాను, మేము కారులో వచ్చామండి, కారు బయటనే ఉందా, లోపల రాలేదు వాళ్ళిద్దరని చెప్పారు. సో వాళ్ళిద్దరిని లోపలికి పిలిపించాను, కొడుకుని కోడలను కూడా. ఇద్దరు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని అడిగాను, ఏమయ్యా చాలా కాలానికి మీరు పుట్టారంట, తర్వాత చాలా కాలానికి మరి మనవాడిని ఎత్తుకుంటుంటే మీ అమ్మని ముట్టుకొని ఇవ్వట్లేదంటే, ఆవిడకి హెచ్ఐవి అండి, మీరు ఏం చేస్తున్నారు అన్నాను. నేను సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తున్నానండి అన్నాడు. అసలు హెచ్ఐవి ఎలాగ అంటుకుంటుంది మీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు మీ అమ్మగారిని తాకడానికి వచ్చిన ఇబ్బంది మీకు ఏంటని చెప్పి, ప్రేక్షకులు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, మా స్టాఫ్ తెలుసు, నేనేం చేశానంటే ఆ పెద్దావిడిని కొంచెం ముందుకు పిలిచి నేను గట్టి కౌగిలించుకున్నాను. ఎవరి ముందు? ఆ కొడుకు కోడల ముందు కౌగిలించుకుని ఒక మాట చెప్పాను, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, మరి నేను కూడా భయపడిపోయి మీ అమ్మగారిని ముట్టుకోకూడదు కదా నేను అనగానే కొడుకు ముందు రిలీజ్ అయ్యి సడన్ గా కొడుకు కోడలు ఇద్దరు కూడాను ఒక్కసారి నా కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి, సార్ మాకు తెలియదండి, అందుకనే మా అమ్మని దూరం చేస్తే మమ్మల్ని క్షమించండి అన్నారు. కాదండి, 4 విధానాలు. ఒకటి, హెచ్ఐవి పాజిటివ్ స్త్రీతో కానీ పురుషుడితో కానీ లైంగిక సంపర్కం. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి బ్లడ్ ని నెగిటివ్ వారికి ఇవ్వడం. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి సూదులు సిరంజల్ని స్టెరిలైజ్ చేయకుండా వేరే వారికి వాడడం. హెచ్ఐవి పాజిటివ్ తల్లి పాలు వైద్యం చేసుకోకుండా బిడ్డకి ఇవ్వడం. ఈ 4 విధానాలు తప్ప ప్రపంచంలో వేరే ఏ విధానంలో కూడా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. కాబట్టి దయచేసి మీ అమ్మగారిని అమ్మగారిగా చూడండి, మీ అమ్మగారికి ఆ మనవడిని ఇప్పించండి అని చెప్పి ఆ కారులో ఉంటే మనవడిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇప్పించానండి. మరి ఇంతకాలం ఇది జరిగి ఎప్పుడో కాదండి, జస్ట్ 2 years బ్యాక్. ఇది ఎప్పుడో 1990లో జరిగిన మాట కాదు ఇది చెప్పి. మరి మనం విజయం సాధించామంటారా?
లేకపోతే విజయం సాధించలేదా? అంతే, మీకే ప్రశ్న. అంటే అవగాహన పరంగా అయితే తప్పకుండా ఇంకా కూడా ఈ లోపాలు ఉన్నాయి సార్. రెండోది క్యాన్సర్ బారిన పడి మరణిస్తే అందరూ సానుభూతి చూపిస్తారు, కానీ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ పట్ల అంటే వాళ్ళకుండే సమస్యలు, ఆరోగ్య కారణాల కండిషన్స్ చూసినప్పుడు మాత్రం అందరూ కొంత ముక్కున వేలేసుకోవడం, కొంత ఈ టాపిక్ అవాయిడ్ చేయడం అది ఇంకా కొనసాగుతుంది సార్ మీరు అన్నట్టుగా. అవునండి, అవునండి సార్ ఇప్పుడు 2-3 మౌలిక ప్రశ్నలు సార్. మీరు చెప్పారంటే హెచ్ఐవి వ్యాప్తి దేనివల్ల జరుగుతుంది? దీనికి కారణం ఏంటి చెప్పనా, ఎందుకలా కంటిన్యూ అవుతుందో చెప్పండి సార్. 81లో మొట్టమొదటిసారిగా 4 స్వలింకాముకుల్లో పాజిటివ్ వచ్చిందండి అమెరికాలో. అప్పుడు స్వలింకాముకుల్లో పాజిటివ్ వచ్చినప్పుడు అమెరికా గగ్గోలు పెట్టి అనేక పరిశోధనలు చేస్తే ఎవ్వడికి ఏం కారణం దొరకలేదు. ఈ లోపల రాక్ హడ్సన్ అనేటటువంటి హాలీవుడ్ స్టారు ఆయన హెచ్ఐవి పాజిటివ్ అయ్యాడని చెప్పి అతన్ని లాస్ ఏంజల్స్ కి ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు, చికాగో నుంచి ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటే అందరూ దిగిపోయారండి ఫ్లైట్ లో నుంచి. దిగిపోయిన తర్వాత హెడ్లైన్స్ అమెరికాలో, రాక్ హడ్సన్ బికాస్ ఆఫ్ హెచ్ఐవి 365 పీపుల్ డీప్లేన్డ్ అని పెద్ద హెడ్డింగ్ వచ్చిందండి. అప్పుడు ఎంటైర్ వరల్డ్ హెచ్ఐవి గురించి ఆలోచించారు. అయితే స్వలింగ కాముకులు అనగా హోమోసెక్సువల్స్, వారితో సంబంధం ఏంటి అంటే ఎవరైతే విశృంఖలంగా లైంగిక సంపర్కంలో పాల్గొంటున్నారో వారే కారణమని ఒక థియరీ ఒకటి మొట్టమొదట్లో, అంటే బిఫోర్ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజను, సూదులు, సిరంజిలు, తర్వాత టాటూయింగ్ అంటే తెలుగులో ఏమంటారో పచ్చబొట్లు పొడుచుకోవడము, ఇటువంటి వాటి వల్ల వస్తుందని తెలియక ముందరే మొట్టమొదట ప్రపంచంలో బయటపడింది లైంగిక సంపర్కం. కాబట్టి ఇప్పుడు కూడా జనం ఏంటంటే ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎక్కడో తిరిగాడు ఈడు, ఎక్కడో తిరిగింది ఈవిడ అన్నటువంటి ఒక అన్ఫార్చునేట్ స్టేట్మెంట్ ని తీసుకుని మీరన్న సానుభూతి ఉండట్లేదంట. అది